వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం అయితే మన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్న విషయము కల్వకుంట్ల కవిత. ఈ కల్వకుంట్ల కవిత గారి గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే తన లేఖ కూడా మరి రాజకీయాల్లో రసవత్తరంగా సంచలనాన్ని సృష్టిస్తుంది. అంతేకాదు మరి కల్వకుంట్ల ఫ్యామిలీలో మూడు ముక్కలాట మొదలైందా అనే విధంగా కూడా ఉంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే మరి ఈ సంవత్సరం ఎందుకు కల్వకుంట్ల కవితకు ఇంత బ్యాడ్ టైం నడుస్తుంది అనుకునే విధంగా కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అంతేకాదు తను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా స్పందిస్తున్న విచిత్రమైన బిహేవియర్ కూడా మనం చూస్తున్నాము. మరి ఆ బిహేవియర్ ని దృష్టిలో పెట్టుకుంటేనే మరి కవితకు ఎందుకు ఏదైనా గ్రహణం పట్టిందా అనే విధంగా కూడా తన జాతక పరంగా ఏం జరుగుతుంది అనే విషయాలని మనం ఇప్పుడు తెలుసుకోవడానికి కూడా మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. అసలు ఏం జరుగుతుంది కవిత విషయంలో, కవిత జాతక విషయంలో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, నిజంగా తను సపరేట్ పార్టీ పెట్టబోతున్నారా? ఎందుకు అంటే గతంలో కూడా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కూడా షర్మిల కూడా పార్టీ పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అదే కోణంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కొనసాగబోతున్నాయా? ఈ తండ్రికి రాసిన లేఖ అంటే మాజీ సీఎం కేసీఆర్ గారికి రాసిన లేఖ కూడా ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఏ విధంగా వెళ్ళబోతుంది, అసలు కవిత గారి జాతకంలో ఏముంది, తను అనుకున్నట్టుగా అధికారంలో ఉండబోతుందా, లేకపోతే మొత్తానికే పార్టీ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టి కూడా ఆ పార్టీలో తను గెలుపొందబోతుందా, లేకపోతే అపజయాన్ని ఎదుర్కోబోతుందా? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే చాలా రాజకీయాల విషయానికి వస్తే రసవత్తరంగా కొనసాగుతున్నాయి. అందులో ఆడవాళ్ళ రాజకీయాలు మొదలయ్యాయి. ఇక్కడ మహిళలే రాజకీయంలో కొత్త కొత్త కోణాల్లో కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కవిత గారు కావచ్చు, మరి కల్వకుంట్ల కవిత గారు కేసీఆర్ గారికి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో కొన్ని నెగిటివ్గా తీసుకున్నారు, కొన్ని పాజిటివ్ పాయింట్స్ని ఎంటర్ చేశారు. అవి దృష్టిలో పెట్టుకుంటే ఒక వారం రోజుల క్రితము ఒక టాపిక్ హైలైట్ అయింది సోషల్ మీడియాలో, కల్వకుంట్ల కవిత సపరేట్ పార్టీ పెట్టబోతున్నారు అని. అంటే ఈ లేఖ వచ్చిన తర్వాత నిజమేనేమో అని జనాల్లో ప్రచారం నడుస్తుంది, రాజకీయాల్లో ముఖ్యంగా ప్రచారం నడుస్తుంది, నిజంగా తను సపరేట్ పార్టీ పెట్టబోతుందేమో అని. కొంతమంది ఏమంటున్నారంటే జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళంతా సీఎంలు అవుతారు, అధికారంలో ఉంటారు అనేది. మరి అలాంటిది ఇప్పుడు కవిత కూడా జైలుకి వెళ్ళొచ్చింది కదా, మరి తను కూడా ఒకవేళ అధికారానికి రాబోతున్నారా? ఎందుకంటే ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు, అలాగే కేసీఆర్ గారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుంటే కవిత జాతకం ఎలా ఉండబోతుంది ముఖ్యంగా అది కావాలి గురుగారు. అయితే ఇక్కడ ఏదైతే మనం ఆలోచించామో, జైల్లో ఉన్న వాళ్ళందరూ పార్టీలు పెట్టి గెలుస్తున్నారు, సీఎంలు అవుతున్నారు. ఇది అలా అయితే రోజుకి 100 మంది సీఎంలు అవ్వాలి. అంటే ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ అట్లా కారు. వాళ్ళ కర్మ బాలేక, వాళ్ళ టైం బాలేక, వాళ్ళు చేసినటువంటి తప్పులో లేకపోతే మీద పడినటువంటి నిందల వలనో శిక్షలు పడతాయి, జైలుకు వెళ్తూ ఉంటారు. అది కామన్గా వారి వారి విధానాలను బట్టి జరుగుతూ ఉంటుంది. పార్టీలో ఉన్న తర్వాత తప్పుదాయాలు జరుగుతూ ఉంటాయి. అది తప్పదు. ఇంకా అది బలవంతం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంక తప్పదు. ఆ తర్వాత పార్టీలు మారిన తర్వాత వారి జాతకం కూడా తల్లకిందులైపోతుంది. అందువల్ల వాళ్ళు జైలుకి వెళ్ళడం, శిక్ష పడటం అనేది జరుగుతుంది. పార్టీ మారినప్పుడు తప్పదు. జైల్లో ఉన్న వాళ్ళందరూ సీఎంలు అవ్వలేరు. ఇది. రెండోది వచ్చేసి, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఎవరైతే కేసీఆర్ గారి కూతురు గారు ఉన్నారో, వారి యొక్క కూతురు గారు పార్టీ పెట్టడంలో ఉన్నటువంటి తాంత్వర్యం, ఆత్వర్యం ఏదైతే ఉందో, పార్టీ పెట్టడం అయితే ఖచ్చితంగా జరగొచ్చు. పార్టీ పెట్టుకునే మంతనాలు అయితే ఖచ్చితంగా జరగవచ్చు. ఎందుకంటే ఆవిడ ఒక హరస్కోప్ ప్రకారంగా చూసినప్పుడు ఆవిడది భరణి నక్షత్రంలో ఉన్నారు. ఆవిడ ఆ భరణి నక్షత్రంలో ఉన్నప్పుడు ఆవిడ నుంచి చూసుకున్నప్పుడు ఏంటంటే 5వ స్థానంలో శని భగవానుడు ఉండడం. అలానే శని భగవానుడు ఏం చేస్తాడంటే చిన్నగా చేసినప్పటికీ మాటల ద్వారా యుద్ధం చేస్తాడు. 5వ స్థానంలో శని భగవానుడు ఏం చేస్తాడంటే మాటల ద్వారా యుద్ధం చేస్తాడు. ఈ రోజు మాట్లాడితే ఎప్పటికోగానే అది ఫలించదు అనమాట. ఆవిడ ఎప్పటి నుంచో ప్రయత్నాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు మనకి. అయితే ఇంకోటి కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే కనుక, షర్మిల గారు పార్టీ పెట్టారంటే ఆవిడ విధానాలు వేరు.
ఇక్కడ వారు పుట్టడంతోనే వాళ్ళ నాన్నగారు ఆస్తులు అనేది ఇచ్చేశారు. ఓకే. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ దాంట్లో ఎవరి సంపాదన వారిదే. అవును. వారి మైనింగ్స్ వారు, వీరి మైనింగ్స్ వీరు, వీరు చేసుకునే వ్యాపారం వీరికి ఉంది, వారు చేసే వ్యాపారం వారికి ఉంది. Yes. జగన్ గారు ఎప్పుడైతే దగ్గరికి రానిలేదో ఆవిడ పార్టీ పెట్టడం జరుగుతుంది. వాళ్ళ సిస్టమ్ అసలు వాళ్ళకి జరిగినటువంటి వేరేది కోణం అది. Hmm. కానీ ఇక్కడ మనము తీసుకునే రాజకీయ కోణంలో ఆవిడ చెల్లెలే ఈవిడ చెల్లెలే కాబట్టి మీరు అడిగారు. అవును. కానీ కల్వకుట్ల కవిత గారు ఎవరైతే ఉన్నారో వీరు ఒక ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. Hmm. ఉమ్మడి కుటుంబంగా ఒకటే ఫ్యామిలీ, ఒకటే పార్టీ, ఒకటే విధానం అవును. లో నడిచేటువంటి కుటుంబం ఇది. అవును. ఈ ఉమ్మడి కుటుంబంలో నుంచి ఇంకొక వ్యక్తి బయటికి వచ్చి పార్టీ పెట్టడం అనేది ఇది కొంచెం మనం ఆలోచించాల్సినటువంటి విషయం. Yes. కాకపోతే పార్టీ పెట్టడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. Hmm. ఒకటో కారణం ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో, Hmm. కేసీఆర్ గారి అబ్బాయి కేటీఆర్ ఎవరైతే ఉన్నారో Hmm. ఇతను పార్టీకి సంబంధించినటువంటి అన్ని రకాలుగా పనులు చేసుకొని పార్టీకి సంబంధించిన వర్ణాలన్నీ కూడా చూసేటువంటి వ్యక్తిగా ఉన్నారు ఈయన. Yes. అయితే మనకిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బలపడుతుంది కాంగ్రెస్ పార్టీ. Yes. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ అనే పేరు స్థాపించి, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అనే పేరు స్థాపించి, Hmm. ఆ బీఆర్ఎస్ అనే పేరు బాగలేక Hmm. కొంతమేర ఇబ్బంది పడుతూ ఉన్నారు కేసీఆర్ గారు. Yes. అందువల్లే గెలవలేదా అని కూడా కొంత ఉన్నాయి. అయితే ఇప్పుడు పార్టీ మళ్ళీ మార్చడం ద్వారా వారి పేరే పెట్టుకోవడానికి లేదు, రాష్ట్రాన్ని ఏం కాపాడతారు. Yes. ఒకటి. Yes. రెండోది పార్టీ పెట్టినటువంటి 10 నుంచి 15 సంవత్సరంలోపే రాష్ట్ర స్థాయి కాకుండా మనకి కేంద్ర స్థాయిగా పార్టీని ఏర్పరచడం, వారు చేసినటువంటి తప్పులు ఇవన్నీ. అవును. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే అది మనం అనకూడదు అనమాట. కొంత మనకి తినడానికి ఉంది కదా అని చెప్పేసి అని ఒక 100 మందిని తీసుకొచ్చుకొని మనం కూర్చోబెట్టుకున్నాం అనుకోండి, తింటూ ఉంటే కొండలు కూడా కరిగిపోతాయి. అవును. అంటే మనకి ఓట్లేసి గెలిపించారు కదా అని చెప్పేసి రాష్ట్రంలో గెలిచారని చెప్పి దేశం మొత్తం గెలవాలని లేదు కదా. అవును. వారు చేసిన తప్పు ఏంటంటే దేశం మొత్తం కూడా మన సలహాలు తీసుకుని గెలుస్తారనే ఒక అలాంటి చిన్న చిన్న తప్పుల వలన వారు పార్టీని కోల్పోవడం, Okay. పార్టీలో గెలవలేకపోవడం జరిగింది. Hmm. అంటే వారు చేసిన మంచి పనుల చెడ్డ పనులను తర్వాత Hmm. పార్టీ పరంగా అయితే. Hmm. ఇకపోతే ఆ పార్టీ అనేది ఇప్పుడున్న దాని ప్రకారంగా ఆ నక్షత్ర రాశి ప్రకారంగా కూడా బీఆర్ఎస్ అనే పార్టీ వాళ్ళకి కలుసుబాటుగా రాకపోవడం, Hmm. అది పార్టీ పేరు మార్చలేకపోవడం. పదే పార్టీల పేర్లు మారుస్తూ కండవాలు మారుస్తే గెలవడం అనేది చాలా కష్టం. చేసిన మంచి పనుల తర్వాత విషయం. Yes. ఇకపోతే కవిత గారి జాతకం వారింట్లో కల్లా కొంత బాగుంది అని చెప్పొచ్చు. Hmm. ఈ 2025 సంవత్సరంలో Hmm. పార్టీ పెట్టగలిగితే, అది జూన్ మాసం, జూలై మాసం, ఆగస్టు మాసాల్లో కనుక Okay. పార్టీ పెట్టగలిగితే గనక, పార్టీ పేరుని కనుక మోపించేసి బయటికి పబ్లిసిటీ చేయగలిగితే, ఆవిడకు ఇప్పుడున్నటువంటి జాతక ప్రకారంగా అయితే ఖచ్చితంగా ఏదో ఒక నేషనల్ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి విధానం వారి యొక్క మంతనాలు జరుగుతున్నాయి అనేది చిన్న ఆలోచన ప్రకారంగా చెప్తున్నా, వీరి యొక్క హరస్కోప్ ప్రకారంగా. ఎందుకంటే బీజేపీకి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు కేటీఆర్, కేసీఆర్ గారు. వాళ్ళ జాతక ప్రకారం కూడా 2025 కాదు 2029 వరకు కూడా జాతకం అంతగా బాగలేదు. మళ్ళీ పార్టీలో గెలుస్తారేమో కానీ సీఎంలు అయ్యేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఆలోచన కాదు, అసలు వాళ్ళు గెలిచి సీఎంలు అయ్యేటువంటి విధానం కూడా నాకు కనిపించట్లా. ఇంకేదో వాళ్ళ అదృష్టం బాగుండి అశ్వమేధ యాగమో లేకపోతే చండీ హోమం లాంటి 16 హోమాలు ఇలాంటి ఏదైనా ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లోనో లేదా ఒక 21 మంది కన్య బ్రాహ్మణుల చేతనో తెప్పించి చేయించితే ఇంకేదైనా అలా ఏమైనా కావచ్చేమో, అంతేగాని వేరే విధంగా అయితే లేదు. ఇకపోతే ఏదైనా గురువుల దగ్గర, ఏదైనా మంచి తంత్ర పూజలు చేసే వాళ్ళ దగ్గర పక్కాగా చెప్తున్నారా ఈ మాట? ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ పోటాపోటీగా నడుస్తుంది బీఆర్ఎస్ లో. ఎందుకు నడుస్తుందంటే ఇప్పుడు వంశపారంపర్యంగా చూసుకున్నట్లయితే కేటీఆరే అర్హుడు, ఎక్కడ కేసీఆర్ తర్వాత అనేది ఒకటి ఉంటుంది. ఇంకో విధంగా ఎలా ఉంది అంటే హరీష్ రావు గారి విషయానికి వచ్చేసరికి పార్టీ స్థాపించినప్పటి నుంచి సీనియర్ నాయకుడిగా, అనుభవస్తుడిగా నేనున్నాను కాబట్టి నేనే అర్హుణ్ణి అని ఆయన అంటున్నారు. ఓ పక్క కవిత గారు తెలంగాణ జాగృతిని నిలబెట్టిన ఆడపడుచుని నేను అని చెప్పేసి కవిత గారు అంటే, అందుకే అంటున్నా అసలు సీఎం అయ్యే అర్హత లేదు అంటే అవి కనిపించట్లేదు వాళ్ళకి అని అంటున్నారు కదా. అందుకు నిజమేనా? ఎందుకంటే జనాలు కూడా నమ్మలేరు ఇది. ఇక్కడ వాళ్ళ జాతక ప్రకారంగా అయితే రాష్ట్రాన్ని పాలించేటువంటి విధి విధానాలలో వీళ్ళంతా గ్రౌండ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు. ఫేస్ రీడింగ్ గా ముందుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి పాలన చేసేటువంటి విధానం అయితే కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ ఇప్పుడైతే లేదు జాతక ప్రకారంగా. కేసీఆర్ కి ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ కి వచ్చేటువంటి ఎలక్షన్ కి సహకరించకపోవచ్చు. అతనికి ఉన్నటువంటి జాతకం అయితే అంత పెద్దగా కనిపించట్లేదు నాకు. కాబట్టి ఇప్పుడున్నటువంటి జాతక ప్రకారంగా కవిత గారు ఒక్కరికే ఉన్నది అదృష్టం. అన్ఎక్స్పెక్టెడ్ గా సీఎం అయినా ఆశ్చర్యపోయే అవసరం లేదు.
ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మీకు శ్రేణులు కావచ్చు, ఈ కవిత గారి జాతకం చూసినప్పుడు తెలియకుండా చాప కింద నీరులాగా అందరూ కూడా ఈమెకి సపోర్ట్ చేసే విధంగా కనబడుతున్నారు. మరొకటి, ఇక్కడ వీరు వేసినటువంటి మంతనాలు ఏవైతే ఉన్నాయో వీరు నేషనల్ పార్టీ సపోర్ట్ కోసం మాత్రమే ముందు మనం అనుకోవాల్సినటువంటి విషయం. ఓకే, నేషనల్ పార్టీ సపోర్ట్ డైరెక్ట్ గా కేసీఆర్ వెళ్తే ఎవరు నమ్మరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు అందరూ కూడా బూతులు తిట్టినటువంటి బూతులు పురాణం ఉన్నటువంటి పార్టీలు మళ్ళీ పోయి బీజేపీతో కలుస్తా లేకపోతే కాంగ్రెస్ తో కలుస్తా అంటే ఎవరు నమ్మరు. వీరు నేషనల్ పార్టీ పెట్టి వీరు పోయి కలవడం అనేది అది కరెక్ట్ కాదు, ఎందుకంటే తగ్గినట్టే కదా. అందుకని చెప్పేసి వీరు కలవడానికి లేకుండా ఉండడం వలన వీరు ఒక పక్క నుంచి బీఆర్ఎస్ నడిపిస్తూ అక్కడ ఏదో కొన్ని సీట్లు గెలుచుకుంటే ఇప్పుడు కవిత గారి ద్వారా నేషనల్ పార్టీ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ వనరులన్నీ వారి చేతిలో ఉంటాయి కాబట్టి వారు ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక లాస్ట్ ఎలక్షన్స్ మనకి ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎలక్షన్స్ కి అక్కడ 3 పార్టీలు ఏకమై, అంటే ఇప్పుడు కవిత గారి జాతక ప్రకారమే చెప్తున్నారు అన్నారు కదా, ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే జనాలకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే దీనికోసమే ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మనకి ఇప్పుడు జాతక ఇప్పుడు ఏదైతే గోచారం ఉందో ఆవిడ పుట్టినప్పుడు ఆవిడ జన్మించినప్పుడు ఉన్నటువంటి గోచార ప్రకారంగా ఆవిడ భరణి నక్షత్రంలో ఉన్నారు. భరణి నక్షత్రంలో ఉన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ 2వ స్థానంలో చూసినప్పుడు కుజుడు గురువు ఉన్నారు. ఈ 3వ స్థానంలో కుజుడు గురువు ఉండడం, అలానే ఈ శని భగవానుడు 5వ స్థానంలో ఉండడం, రాహు 6వ స్థానంలో ఉండడం అనేది మనం గమనిస్తా ఉన్నాం. ఇక్కడ సింహరాశిలో శని ఉండడం, ఈవిడ స్వతహాగా ఎప్పుడు కూడా గెలవలేరు. ఆవిడికి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటే మాత్రమే, ఎంతో సపోర్ట్ కావాలి ఆవిడకి, గెలవాలి అంటే ఎంతో సపోర్ట్ ఉండాలి. ఆవిడికి చూడటానికి సింహంలాగా మంచి పరిపాలన చేసేటువంటి విధి విధానాలు, ఆవిడికి ఆలోచన విధానం, పాలించేటువంటి విధానం అన్నీ ఉన్నాయి. కానీ ఆవిడికి తగ్గటువంటి సపోర్టింగ్ అనేది లేకపోతే ఖచ్చితంగా ఆవిడ రాణించలేదు. సొంతగా పార్టీ పెట్టినా కూడా పరిపాలన చెయ్యలేని పరిస్థితి ఆవిడ జాతకంలో. కానీ కేంద్ర సపోర్ట్ అనేది ఉంటే, కేంద్రంలో ఏ పార్టీ అయితే వస్తుందో ఆ పార్టీ శ్రేణుల సపోర్టు, ఆ పార్టీ నాయకుల సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇండివిజువల్ గా అయినా కవిత గారు గెలిచేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కానీ చాలా సమయం పడుతుంది. ఆవిడ కూడా చండీ హోమాలు, అశ్వమేధ యాగాలు చేయించుకోవాలి. చేయించుకుంటేనే ఖచ్చితంగా అవుతుంది. లేదా తంత్రగాల చేత, మంత్రాలు కాదు తంత్ర వాళ్ళ చేత వేరే పార్టీలు కానీ వేరే పార్టీ శ్రేణులు కానీ మా జోలు రాకుండా చేసుకునే విధానాలు ఈ మధ్య పార్టీలు చాలా ఎక్కువైనాయి. ఆ విధంగా చేయించుకుంటే ఏమైనా అయితే అవ్వచ్చు. అంటే అప్పుడు ఏం చేస్తారండి వాళ్ళు, ఈవిడికి జాతక ప్రకారంగా కాకుండా కొన్ని రకాలటువంటి తంత్ర శక్తులు ఉంటాయి. ఆ తంత్ర శక్తుల్ని ఆవిడలో నింపితే కనుక అలాంటి విధానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గెలిచినటువంటి నేషనల్ లెవెల్లో కాదు, కేంద్ర లెవెల్లో కాదు, రాష్ట్ర లెవెల్లో కాదు, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఆ రకంగా గెలిచినటువంటి పార్టీలు, ఆ రకంగా గెలిచినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా అదే రకంగా ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. అందరని కాదు, చాలా మంది ఉన్నారు ఆ రకంగా గెలిచిన వారు. ఇకపోతే ఈవిడకి 5వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి, అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ గురువు గారు, ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పారు కేంద్రంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీ శ్రేణుల సపోర్ట్ తీసుకుంటేనే తను గెలిచే అవకాశం ఉంది అన్నారు కదా, మరి ఆ పార్టీ శ్రేణులనే ఈ రోజున తను వ్యతిరేకిస్తున్నారు, మరి అలాంటప్పుడు ఎలా తనకు సాధ్యం? ఇప్పుడు దానికోసమే ఇప్పుడు ముగ్గురు కూడా కవిత గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు, ముగ్గురు కూడా ఏదైతే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీల మీద దుమ్ముదుమారంగా ఉన్నారు. కానీ కవిత గారిని పక్కన చేసింది దానికోసమే. ఇప్పుడు వాళ్ళు పెద్ద మొహాలుగా ఉన్నారు కాబట్టి వారే తిట్టి వారే ఆ నీళ్లు పోయలేరు కదా, అందుకని చెప్పేసి వారు పక్క నుండి పార్టీ విధానాలు నడుపుతున్నారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఏదో ఒక విధమైనటువంటి జనానికి కనిపించేటువంటి పనులు చేయడం, అది చిన్నది కానీ పెద్దది కానీ, అది ఫ్రీ బస్సు ఫెయిల్ అయినాయా, గ్యాస్ ఫెయిల్ అయిందా, ఇలాంటివన్నీ పక్కన పెడితే ఏదో ఒక రకమైనటువంటి జనాలకి దగ్గరేటువంటి 2-3 పనులు చేయడం ఒకటి. ఇంకోటి రేవంత్ రెడ్డి గారి మాట, అతను చేయించేటువంటి కొన్ని రకాల హోమాలు, పూజలు, ఇవన్నీ కూడా తనకి మంచి సీట్లు వచ్చే పరిపాలించేటువంటి విధానం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక గెలిచిన తర్వాత వారు ఏం చేస్తారనేది మనకి తెలిసిన విషయమే కదా, అది ఏ పార్టీలో ఉన్నటువంటికి అది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పక్క రాష్ట్రాల సపోర్ట్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సీఎంలు గారికి కనిపిస్తూ ఉంది. అందువలన వీరికి ఉన్నటువంటి బలం పెరగాలి.
బలం పెరగాలంటే రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్ పనికిరాదు. ఇప్పుడు కవిత గారి జాతకం ఒకటే బాగుంది. ఈ కవిత గారి జాతకం బాగుంది కాబట్టి అందుకని చెప్పి వారింట్లో ఎవరు లేరు కాబట్టి కవిత గారిని బయటికి తీసుకోవడం జరిగింది. వేరే పార్టీ పెట్టించేసి కేంద్ర ప్రభుత్వంతో సపోర్ట్ పలికితే, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే వీరికి సపోర్ట్ చేసే ప్రభుత్వం పలికితే గనక అప్పుడు వీరు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ముఖ్యంగా కాంగ్రెస్ డైరెక్ట్ గా ఇక్కడ సీఎంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ సపోర్ట్ చేయదు. కాంగ్రెస్ సపోర్ట్ చేయదు కాబట్టి ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నాయి, పక్క రాష్ట్రాలు ఏ పార్టీలో 3 పార్టీలుగా గెలుచున్నారో అలాంటి పార్టీలతో సపోర్ట్ చేసుకుంటేనే వీరికి నెక్స్ట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ చేయడానికి కేంద్రంలో ఉన్నటువంటి శ్రేణులు ఉన్నారో వీరికి సపోర్ట్ చేయడానికి మాత్రమే పార్టీ పెట్టున్నారు. ఓకే, ఇప్పుడు తను గనక ఇప్పుడు సపరేట్ పార్టీ పెట్టి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే గనక గెలిచే అవకాశాలు ఉంది, కరెక్టే. కాకపోతే తన ఫ్యామిలీ నుంచి, ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి కేసీఆర్ గారి సపోర్ట్ గానీ, కేటీఆర్ గారి సపోర్ట్ గానీ, హరీష్ రావు గారి సపోర్ట్ గానీ ఉంటుందంటారా తర్వాత? ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు మొన్న జైలుకి వెళ్ళారు, మొన్న కేసులు పెట్టి జైలుకి వెళ్ళినప్పుడు ఆ రోజు ఢిల్లీ దాకా వెళ్ళింది తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ సపోర్ట్ చేశారు, వెళ్ళారు, తీసుకొచ్చారు కదా. ఎవరింటి ఆడపిల్లని ఎవరు వదులుకోరు కదా. కేవలం ఇది ఏంటంటే ప్రజల్ని పాలించడానికో ఏదో మంచి చేద్దామనో పార్టీలో ఉండి అలవాటు అయ్యేసి మేము బయట ఉండలేకపోతున్నామనో వాళ్ళకు ఉండేటువంటి ప్రెజర్స్, అంతకుముందు చేసినటువంటి తప్పుల్ని బయట పెడుతున్నారు. మనం కూడా ఏదో ఒక పార్టీలో ఉండాలి, మనకు కూడా ఏదైనా సపోర్ట్ కావాలి అనేనో కేటీఆర్ గారు మాట అంటారు, ఎవరు చేసే వృత్తిలో వారు ఉండాలి, అలవాటు పడ్డ వృత్తి కాబట్టి తప్పదు అని. అది చాలాసార్లు మనం విన్నాం. అలాంటి వాటిలో వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నారు కాబట్టి వేరే ఇంకేం చేయలేరు. అది హైలైట్లో ఉంటుంది కాబట్టి దాంట్లోనే కొనసాగాలనో ఇలాంటి వాళ్ళ ఆలోచన వల్ల వారింట్లో ఎవరొకరు పదవిలో ఉంటే వారికి ఉన్నటువంటి తప్పులన్నీ చెప్పుకోవచ్చు, లేదా మంచి పరిపాలన చేద్దామని ఆలోచన ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ వారింట్లో జాతక ప్రకారంగా ఈ కవిత గారిది ఒక్కటే బాగుంది. ఇంకోటి ఏంటంటే 3వ స్థానంలో గురువు ఉన్నాడు, కుజుడు గురువుతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మొన్న మే 18వ తారీఖున గురువు మారాడు. అంటే ఆవిడికి అదృష్టాన్ని ఇస్తున్నాడని. మళ్ళీ కూడా సేమ్ మిథున రాశిలోకి వచ్చాడు. ఎవరు? గురువు బుధుడితో కలిసి ఉన్నాడు. ఈసారి గురువు బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా 18 మాసాలు ఉంటాడు. ఈ 18 మాసాల్లోపు పార్టీ అనేది ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. అవన్నీ కూడా గమనించారు వాళ్ళు. 18 నెలల్లో ఆమె పెట్టే పార్టీ ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. కేంద్ర స్థాయికి వెళ్ళొచ్చు, లేకపోతే వీళ్ళే కేంద్రానికి సపోర్ట్ గా పార్టీ పెట్టొచ్చు. ఏదైతే కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలి, నేను కూడా బీఆర్ఎస్ అనే పార్టీని రాష్ట్ర స్థాయి కాదు దేశ స్థాయి తీసుకెళ్లాలన్నారు, ఆ మాట మీద కవిత గారు కూడా తీసుకెళ్లేటువంటి ఆలోచన ఉండొచ్చు. ఈ 18 మాసాలను జరగొచ్చది. ఎందుకంటే గురు బుధువులతో కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ గోచార ప్రకారంగా కుజుడితో కలిసి ఉన్నారు కాబట్టి పాజిటివ్ గా ఉంటుంది ఆలోచన కూడా. ఆవిడ ఆలోచన కావచ్చు, చదువు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఏదైనా సరే ఆవిడకి తట్టలేరు. బయటికి ఫేస్ కనిపించేది కేటీఆర్ కావచ్చు, కానీ లోపల ఆవిడ ఆలోచన ఎట్లా ఉంటుందంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. పార్టీనే కాదు 100 పార్టీల్ని, 1000 మంది శ్రేణుల్ని, ఎంత మందినైనా సరే అక్కడ ఆవిడ మెయింటైన్ చేయొచ్చు. అంత మేధాశక్తిగా ఉంటుంది ఆవిడ ఆలోచన. ఆవిడ గోచారం చెప్తుందనమాట, అలా ఉంటుందన్నమాట. అలానే ఇక్కడ ఇవిడికి వచ్చేసి ఇంకోటి చూసుకున్నట్టయితే కనుక 11వ స్థానంలో రవి భగవానుడు ఉన్నాడు. 11వ స్థానంలో రవి ఉన్నాడంటే ఖచ్చితంగా పార్టీలో గెలుపొందేటువంటి అవకాశాలు ఇప్పుడు మెండుకు కనిపిస్తా ఉన్నాయి. గోచార ప్రకారంగా ఉంది కాబట్టి దాదాపుగా ఇప్పుడు ఆవిడకి 50 సంవత్సరాల లోపు ఉండొచ్చు నాకు తెలిసి. 78లో ఉంది డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తా ఉంది. 78 అంటే 50 సంవత్సరాల లోపు. అంటే ఆవిడకి దాదాపు 49-50 సంవత్సరాల్లో మంచి పదవులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే వాళ్ళ నాన్నగారు ఎలా అయితే పాలించారో, ఎలా అయితే పేరు ప్రఖ్యాత హోదా అన్నీ ఉన్నాయో అదే విధమైనటువంటి అవకాశం, అదే విధమైనటువంటి ఆ ఒక అవకాశమే కాకుండా ఆ విధమైనటువంటి చాయిస్ కూడా వాళ్ళకే ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. 11వ స్థానం ఉన్నారు కాబట్టి. ఇకపోతే 12వ స్థానం వచ్చి కేతువు బుధుడితో కలిసి ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. ఆవిడ కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది. ఆవిడ ఏదైతే మాట్లాడతారో ఆ మాటల వల్ల, పనితీరు వల్ల 50-50 అటు గెలవచ్చు, గెలవకపోవచ్చు. రెండోది ఏంటంటే ఆవిడ ఎక్కడైతే దెబ్బతింటారో ఆ దెబ్బతినేటువంటి లక్షణం, ఆవిడ ఉన్నటువంటి లోపం ఏంటంటే ఆవిడ మాట్లాడేటువంటి మాట. ఆవిడ మాట్లాడేటప్పుడు ఆచి చూచి మనకున్నటువంటి స్థాయి ఏంటి, మనం ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి, ఇది గనక ఆమె గమనించుకుంటే ఖచ్చితంగా రాష్ట్రాన్నే కాదు కేంద్రంలో కూడా చేయి తిప్పేటువంటి ఒక అవకాశం కూడా ఆవిడకి రావచ్చు. ఇదొక్కటి ఆవిడ మెరుగై ఉండాలి. ఎందుకంటే 12వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు,
ఓకే. శుక్రుడు కేతు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఆవిడికి చెడు చేసే తత్వాలు ఉన్నాయి. ఆ చెడు నుంచి తప్పించుకునే తత్వం కూడా ఇప్పుడు కేతు మారేడిసి కుంభరాశిలోకి వచ్చాడు. ఈ కేతు కుంభరాశిలో 18 మాసాలు ఉంటాడు. సింహరాశిలో ఇప్పుడు ప్రకారంగా సింహరాశిలో కేతు ఉన్నాడు. అలానే కుజుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నాడు. ఈ కుంభరాశిలో కేతు ఉన్నాడు కాబట్టి ఆవిడకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానివల్ల ఈ రాహుకేతులు మారారు కాబట్టి ఆవిడ గెలిచేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తుంది. కాకపోతే ఆవిడకున్నటువంటి నెగిటివ్స్ అనేది తీసేసుకోవాలి. ఒకటి, ఆవిడకి నరదిష్టి నరఘోష కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలానే వీరికి ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళ సపోర్ట్ కూడా మిశ్రమంగా కనిపిస్తూ ఉంది నాకు. అంటే పార్టీ శ్రేణుల్లో స్త్రీలే కాదు, పురుషులు కూడా అంటే 50-50% ఆవిడకి సపోర్ట్ చేసేటువంటి విధానం కూడా కనిపిస్తూ ఉంది. మరొకటి మీరు అడిగారు, వాళ్ళ అన్నయ్య గారిది వాళ్ళ నాన్నగారి సపోర్ట్ ఉంటుందా అని. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఈవిడే. భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా ఉంటే వారు పాలిటిక్స్ లో ఉంటే అందరినీ కలుపుకూడగా పోయేటువంటి తత్వము ఈ భరణి నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. అందులో ఈవిడ భరణి నక్షత్రం 2వ పాదంలో ఉన్నారు. 2వ పాదంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ నాన్నగారే కాదు, వాళ్ళ అన్నగారే కాదు, వాళ్ళ వదిన గారే కాదు, వాళ్ళ బావగారే కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఎవరికి ఇవ్వాల్సినటువంటి వాల్యూస్ ఆ విలువలు ఇచ్చేసి ముందుకు నడిపించేటువంటి అవకాశం కూడా మెండుగా కనిపిస్తోంది. కాబట్టి షర్మిల గారు పార్టీ పెట్టినటువంటి విధానం కావచ్చు, షర్మిల గారు పార్టీ పెట్టి ఆవిడ చేసినటువంటి విధానం కావచ్చు వేరు. ఈవిడిది మాత్రం టోటల్ గా వేరే కనిపిస్తుంది నాకు. సపరేట్. నిజంగా గనక మనం అనుకున్న విధంగా పార్టీ పెట్టేసి ఏదైనా సరే మంచి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడికి వాళ్ళు చేసిన గురువు గారికి దగ్గర చూపించుకొని మళ్ళీ బీఆర్ఎస్ అనే పార్టీలు కాకుండా మంచి పార్టీ పేరు పెట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే, ఆ అజెండాతో కనుక ముందుకు రాగలిగితే కనుక ఫ్రీ సిలిండర్లు, ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఇలాంటివి కాకుండా ఏదైనా జనానికి ఉపయోగించేటువంటి పథకాలు పెట్టుకొని ముందుకు రాగలిగితే ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ చేస్తుంది. కవిత గారు కూడా ఒక మంచి పదవిలో మాత్రం ఉంటారని చెప్పొచ్చు. సీట్లు కూడా పెరుగుతాయని మాత్రం చెప్పొచ్చు. వాళ్ళ నాన్నగారు అన్నగారు అందరూ కూడా సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాదే గెలిచేంత వరకు సపరేట్ ఉండొచ్చు, కానీ తర్వాత మాత్రం వెనక నుంచి సపోర్ట్ ఒకటైతే అవుతారు. ఖచ్చితంగా మంచి విషయం చెప్పారు గురుగారు. నిజంగా ఇది బిగ్ బ్రేకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కల్వకుంట్ల కవిత గారు ఈ రోజున చేస్తున్న ఇలాంటి పనులపైన, అంటే తను లేఖ రాయడం కానీ అలాగే సపరేట్ పార్టీ పెడుతుందనే విషయాలు వినిపించడం పట్ల కూడా ప్రతిపక్షాలు అలాగే ప్రజలు కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్న వార్తలు ఇవి అని చెప్పేసి, ఒక ఆడపిల్ల అంటే ఒక మహిళ తను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇక్కడ కల్వకుంట్ల కవితకు అంత లేదు అనుకున్నారు కదా, కాదు, తన జాతక రీత్యా తనకు అన్ని గ్రహాలు కూడా అలా అనుకూలిస్తున్నాయి కాబట్టి తన శక్తి ఏంటో తను నిరూపించుకునే టైం వచ్చింది కాబట్టి తను సీఎం సీట్లో కూర్చున్నా ఆశ్చర్యపోనవసరం లేదు అనేది తన జాతక ప్రకారమే చెప్తుంది. అంటే ఒకవేళ కల్వకుంట్ల కవిత ఒకవేళ తన జాతక రీత్యా అదృష్టం బాగుండి నిజంగా తన ఆలోచనల మేరకు ఒకవేళ సీఎంగా తను గెలిచినట్లయితే కేంద్ర పాలితంగా కూడా ఉండవచ్చు అనేది ఉంది. కాబట్టి తెలంగాణ తొలి మహిళ ముఖ్యమంత్రి కవితే అవుతుందేమో అనే విధంగా కూడా తన జాతకం చెప్తుందని ఈరోజు గురువు గారు మనకు చెప్పారు. చూశారు కదా మరి.